రెండు సమానంగా చూడాలి. అదే జీవితం అంటే. ఎస్. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. ఈ రోజు మీ ముందుకి ఒక గొప్ప వ్యక్తిని పరిచయం చేయడానికి వచ్చాను. తన క్వాలిఫికేషన్స్ వచ్చి ఎంసీఏ, పారిశ్రామికవేత్త, ప్రింటింగ్ వర్క్స్, కమ్యూనికేషన్స్ అండ్ ఇంపాక్ట్ సర్టిఫికెట్ ట్రైనర్, మోటివేషనల్ స్పీకర్, ప్రభుత్వ పాఠశాలలో 5,000 మందికి పైగా పిల్లలకు మోటివేట్ చేశారు. అండ్ TTTWS 95 బ్యాచ్ మెంటర్ గాను, ఈపీఎస్ ఇన్ఛార్జ్ గాను, కోఆర్డినేటర్ గాను, మరియు డిజైన్ అండ్ టాక్ లో మనలో ఒకరుగా ఇంత విజయవంతంగా రన్ అవడానికి ముఖ్యమైన నిర్వాహకులు గాను, అలాగే వెల్త్ అడ్వైజర్ గాను, క్యాన్వా అప్లికేషన్ ట్రైనర్ గాను, ఇలా తన గురించి చెప్పుకుంటూ పోవాలంటే ఇంకా చాలా ఉన్నాయండి. ఎవరో కాదు, మన కో ఇన్ఛార్జి రామ్లోక తులసి గారు. మేడం, డిజిటల్ తులసి గారు, రామ్ తులసి లోక గారు అంటే సరిపోతుంది మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. సెషన్ లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అంటే, హ్యాపీ ఈవినింగ్ అండి అందరికి. అందరూ కూడా చాలా స్మైల్ చేస్తున్నారు. ఆఫ్లైన్ ఎప్పుడా ఆఫ్లైన్కి వచ్చేద్దాం మేడం, ఆఫ్లైన్ లో కూర్చోబెట్టారు మమ్మల్ని అనుకుంటున్నారు. ఇప్పుడు ఆఫ్లైన్ మీద చాలా యాంగ్జైటీగా ఉన్నారు. అట్లనే రేపు ఎల్లుండి కూడా ఒక ప్రోగ్రామ్ ఉంది కదా మనకి, ఫ్యామిలీ ఇంటరాక్షన్. ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని మనకి మమతా మేడం ఇస్తారు. దానికి వెళ్ళబోయే ముందు ఈ రోజు టాపిక్ క్రియేటివ్ థింకింగ్. ఆల్రెడీ పోస్టర్ చూసారు అందరు కూడా. క్రియేటివ్ థింకింగ్ కొంతమంది బ్యాక్గ్రౌండ్స్ పెట్టుకున్నారు. ఈ రోజు మరి ధనలక్ష్మి మేడం ఎందుకు మిస్ అయ్యారు, నాకు ఇంట్రడక్షన్ ఇద్దామని. ఓకే అండి, ముందుగా ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికి 168 బ్యాచ్ అందరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇంత మందిని కలిసే అవకాశం కల్పించిన ఇంపాక్ట్ ఫౌండేషన్ అధినేత అయిన గంపా నాగేశ్వర గారికి పాదాభివందనాలు తెలియజేస్తూ, మన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారైన పెరుమండ్ల సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మన ఇన్ఛార్జ్ సంతోష్ సార్కి, అట్లనే మన మెంటర్స్ అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను 174 బ్యాచ్ నుంచి ట్రైన్ అయ్యాను. మా గురువు గారైన మా ఇన్ఛార్జ్ అయిన ఆది సార్కి ఇంపాక్ట్ తరఫున నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అట్లనే నాకు సహకరించిన ప్రతి ఒక్కళ్ళకి, నన్ను వెన్నంటి సపోర్ట్ చేస్తున్న నా హస్బెండ్ అయిన రామ్లోక సార్కి, అలానే నన్ను ఇంత ఉన్నత స్థితికి పెంచి పెద్ద చేసిన మా తల్లిదండ్రులకి, అంటే నా కుటుంబ సభ్యులకి అందరికీ ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెషన్ స్టార్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. క్రియేటివ్ థింకింగ్ అంటే ఏమనుకుంటున్నారు? ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసైనా లేదన్నా చాట్ చేసైనా చెప్పచ్చు. థ్యాంక్ యూ సార్. రమేష్ గారు. సృజనాత్మకమైన ఆలోచన. నేను ఇంగ్లీష్ చెప్పాను, మీరు తెలుగు చెప్పాను. అంటే మామూలుగా అందరిలా ఆలోచించకుండా దాంట్లో ఒక కొత్తదనం ఉట్టిపడేలాగా ఆలోచించడం. సదా సార్. మ్యూట్ లో ఉన్నారు. మ్యూట్. కొత్తగా ఆలోచించడం మేడం, అంటే మనం రెగ్యులర్ గా చేస్తున్న పనులను కాకుండా ఆ పనులను కొత్తగా ఆలోచించి కొత్తగా చేయడం. కొత్తగా చేయడం అంటే మనం తినేటప్పుడు మామూలుగానే తింటాం కదా సార్, దాన్ని కొత్తగా అంటే ఇక్కడ తినడం అని కాదు, చేసే పనులు అంటున్నా. పనులు, ఆలోచనలు అంతే తప్ప తినడం అలాంటిది కాదు. చేసే ఆలోచనలు, పనులు. సరిబాబు సార్. మన ఆలోచన విధానం మార్పుకు ఎలా ఉంటుంది అనేది అన్నాడు మేడం. నా ఆలోచన విధానం మార్చుకోవడం అంటే మార్చుకుంటే మనం డిఫరెంట్ గా థింక్ చేయటం, ఈ పని చేస్తే ఎలా ఉంటుంది, ఆ పని చేస్తే ఎలా ఉంటుంది అన్నట్టు. ఓకే సార్. నెక్స్ట్ తీసుకుంటా అండి ఇంకా రిమైనింగ్ పీపుల్ ని. క్రియేటివ్ థింకింగ్ అంటే ఒక కొత్తదని, అంటే డిఫరెంట్ గా ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది ఆలోచించి సదా సార్ చెప్పారు కదా, మామూలుగా చేసే పనులు కాకుండా కొంచెం డిఫరెంట్ గా చేయటం అనేది.
అలాంటివి చాలా మంది చాలా రకాలుగా చేస్తూనే ఉంటారు. పనుల విషయానికి వస్తే మార్నింగ్ లేవగానే మనం బ్రష్ చేస్తూ ఉంటాం. ఆ బ్రష్ చేసేటప్పుడు బ్రష్ తీసుకొని టూత్ పేస్ట్ వేసుకునేటప్పుడు కూడా ఆ టూత్ పేస్ట్ కూడా మన చేతికి పని లేకుండా ఒక యాంగిలర్ పెట్టి ఆ పేస్ట్ దాంట్లో పెట్టేసి మన బ్రష్ ని ఇలా పెట్టేస్తే వచ్చేస్తుంది. అంటే అదొక ఇన్నోవేటివ్ ఐడియా అన్నమాట. అట్లా కొత్తగా ఆలోచించే ప్రతి పనిలో కూడా కొత్తగా ఆలోచించడాన్ని క్రియేటివ్ థింకింగ్ అని చెప్పి చెప్తారన్నమాట. అట్లనే మన థింకింగ్స్ ఎలా ఉంటాయి, ఎన్ని థింకింగ్స్ ఉంటాయి? క్రియేటివ్ థింకింగ్ అంటే ఆలోచనే కదా. ఆలోచన అంటే మన మెదడుకి పదును పెట్టేది, లేదా మన మెదడు మనకి ఇచ్చే సూచనలు, లేదా మనం ఆలోచించే విధానం, మనకు వచ్చే ఐడియాస్, ఇవన్నిటిని మనం థింకింగ్ లో భాగంగా అనుకుంటాం. అసలు మనకు మన ఆలోచనలో మనం ఎలా ఆలోచిస్తాము, ఎన్ని రకాలుగా ఆలోచిస్తాము. లలిత గారు వీడియో ఆన్ చేసుకొని మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకోండి. హలో మ్యామ్. పాజిటివ్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్, ఉన్నతమైన ఆలోచనలు అండ్ కొత్త రకమైన ఆలోచనలు. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. అండ్ ఎగ్జాక్ట్లీ అండి, మనకి 3 రకాల ఆలోచనలు ఉంటాయి. ఒకటి యాక్చువల్గా అయితే అందరు చెప్పేవి 2 రకాలే. సార్ రమణ సార్ చెప్పండి. లాజికల్ థింకింగ్, లాజికల్ ఏదైనా థింకింగ్. పని చేయాలన్నప్పుడు లాజిక్ గా థింక్ చేస్తారు కదా, దట్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ థింకింగ్. ఓకే సార్, లాజికల్ థింకింగ్ అనేది కూడా ఒక రకంగా క్రియేటివ్ థింకింగ్ లో పార్ట్ లోనే వస్తుంది, అంతే కదా సార్? హరీష్ సార్. మనము ఒక పని చేసేటప్పుడు ఆ పని ఏ విధంగా ఉంది, ఎలా ఉంది, ఆ పని వల్ల దాని వల్ల ఆలోచిస్తాం మనం. దాన్ని ఎలా చేయాలని ఆలోచించగలుగుతాం. ఆలోచనలు ఎన్ని రకాలు సార్? ఓకే సార్, అది మనం ఏం చేయాలి, ఎలా చేయాలి అని ఆలోచిస్తాం. ఆలోచనలు ఎన్ని ఉంటాయి? థింకింగ్స్ మేడం చెప్పారు కదా. ఆ థింకింగ్ అనేది ఇప్పుడు పని ఇప్పుడు ఒక పని అనేది ఉంటుంది కదండి. ఆ పని ఏం చేయాలని ఆ పనిని చూసి ఆలోచించగలుగుతాం. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. ఏంటంటే ఇక్కడ ఒకటి పాజిటివ్ థింకింగ్ అండ్ నెగిటివ్ థింకింగ్, క్రియేటివ్ థింకింగ్. శ్రీనివాస్ సార్. ఈ థింగ్స్ కి మనకు లిమిట్ లేదు మేడం. మన పని బట్టి మనం మన ఆలోచనలు బట్టి మన ఐడియా ప్రకారంగా మనం థింక్ చేసుకోవాలన్నమాట. సార్ మన అంటే ఒక పనిని బట్టి ఆలోచన చేసేదాన్ని థింకింగ్ అంటారని అంటున్నాము. అవి కూడా ఆ పనిని బట్టి మనం ఒకసారి నెగిటివ్ గా ఆలోచిస్తాము, ఒకసారి పాజిటివ్ గా ఆలోచిస్తాము. అట్లనే దీన్ని ఇన్నోవేటివ్ గా, క్రియేటివ్ గా చేయాలని కూడా ఆలోచిస్తాం. నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే మనకి పాజిటివ్ థింకింగ్ ఉంటుంది, నెగిటివ్ థింకింగ్ ఉంటుంది, అట్లా క్రియేటివ్ థింకింగ్ ఉంటుంది. ఇది ఎలా ఉంటుంది అని అంటే, మన పాజిటివ్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్ చూసుకుంటే మన మహాభారతం టైంలో ధర్మరాజు గురించి, దుర్యోధను గురించి తెలుసు. ధర్మరాజు అంత మంచోడు లేరు అని చెప్తారు, అట్లనే దుర్యోధనుడు అంత చెడ్డోడు లేరు అని చెప్తారు. అలానే వాళ్ళ ఆలోచనలోకి వచ్చేసరికి ధర్మరాజుకి అంతమందిలో కూడా ఆయన ఆలోచన విధానంలో ఆయనకి ఒక చెడ్డవాడు కూడా కనిపించలేదంట. అంటే ఆ ధర్మరాజుకి ఒక చెడ్డవాడు కూడా కనిపించదు, అంటే ఆయన పాజిటివ్ థింకింగ్ అలా ఉంటుంది. అట్లా దుర్యోధనుడికి ఒక మంచివాడు కూడా కనిపించలేదు. అంటే ఈవెన్ ఆ టైంలో ఉన్న కృష్ణుడు కూడా మంచోడు కాదు కాబట్టి, నేను కాళ్ళ దగ్గర ఏంటి కూర్చునేది, నేను తల దగ్గర కూర్చుంటానని చెప్పి తల దగ్గర కూర్చున్నాడు అన్నమాట. అట్లా ఆయన నెగిటివ్ థింకింగ్ ఆయనకు ఉంటుంది. అట్లనే ఇక క్రియేటివ్ థింకింగ్ అంటే మనకి తెలిసిందే, ఒక వస్తువుని కానీ లేదా మన ఆలోచనని కానీ ఎలా చేయాలి, కొత్త విధానంలో ఎలా చేయాలి అనే దాని గురించి క్రియేటివ్ థింకింగ్ అని చెప్పానండి. ఇక్కడ మనం చూసుకుంటే మార్నింగ్ ఎవరైతే మన డైలీ లైఫ్ లో మనం మార్నింగ్ ఎలా లేస్తామో, మన మైండ్ సెట్ ఎలా ఉంటుందో, ఇక్కడ మనం క్రియేటివ్ గా లేవలేము. ప్రెజెంట్ లేచేటప్పుడు మనం మార్నింగ్ ఒక్కొక్కసారి తుల్లిపడి లెగుస్తూ ఉంటాం, ఒక్కొక్కసారి ప్లెజెంట్ గా ఉండి ప్లెజెంట్ వాతావరణం ఉండి లెగుస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అనుకోకుండా ఎవరి చుట్టూ శబ్దం చేయటం, ఏదో చేయటం వల్ల లెగుస్తూ ఉంటాం. ఆ టైంలో మన మైండ్ ఎలా అవుతుంది అని అంటే, ప్లెజెంట్ గా ఉన్నప్పుడు పీస్ఫుల్ గా ఉంటుంది, ఆ రోజంతా అలానే వెళ్ళిపోతూ ఉంటుంది. అలానే
ఇంకా నెగటివ్ థాట్స్ ఏదైనా భయపడుకుంటా లేచినా గానీ ఏదైనా చేసినా గానీ అట్లా భయంతోనే ఉంటారు. అలానే ఇంకా పక్కన సౌండ్స్ వినిపించుకుంటూ ఏదన్నా చూసి దడుచుకొని లేస్తే ఏది పడినా గానీ ఏదన్నా చేసినా గానీ మనకి ఇంకా ఆ డే అంతా మనకి అలానే ఉంటది. మనం అదే మూడ్ లో ఉంటామని అనుకుంటాం. కానీ మనం లేచేటప్పుడు ఏదైనా ప్లెజెంట్ వాతావరణం లేదంటే సైలెంట్ మ్యూజిక్ లాంటివి ఏదన్నా ఉండి అలా లేచినట్టయితే, అందుకే అంటారు ఎర్లీ మార్నింగ్ లేవాలి. ఎర్లీ మార్నింగ్ లేస్తే ఎలాంటి డిస్టర్బెన్స్ కానీ అలాంటివి ఉండవు కాబట్టి ప్లెజెంట్ వాతావరణం ఉంటుంది కాబట్టి ఆ టైంలో లేవాలి. ఆ టైంలో లేచినప్పుడు మనం అంతా ప్లెజెంట్ గా పీస్ఫుల్ మైండ్ తో ఉంటామని అంటారు. అట్లనే మన చిల్డ్రన్స్ కూడా మనం మన పనులు విధానంలో మన డైలీ లైఫ్ లో జరిగేటప్పుడు మన ఈ రెగ్యులర్ వర్క్స్ చేసుకుంటూ కూడా పిల్లల్ని ఎలా లేపుతామంటే లేవండి 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 అనుకుంటే లేపుతూ ఉంటాం. కానీ అలా లేపకూడదంట పిల్లల్ని ఎలా లేపాలి అని అంటే చాలా సున్నితంగా వాళ్ళని లేవండి. ఎట్లా అంటే వాళ్ళ హెడ్ మీద నుదురు దగ్గర ఇట్లా లేపుతూ లేవండి నాన్న లేవండి అట్లా ఇంకెంతసేపు మనం ఎట్లా లేపుతామంటే లేవండి లేవండి స్కూల్ టైం అయిపోతుంది, ఇక టైం అవుతుంది, కొంత తొందరగా లేకండి లేపుతాం. కానీ అట్లా లేపకుండా వాళ్ళని నేనైతే మా చిన్నవాడిని ఎత్తుకొని దింపి తర్వాతనే వెళ్ళి ఏదైనా పని ఉంటే చేసుకుంటాను. ఏదన్నా ఎప్పుడన్నా ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటుంది, వాడిని గబాలను లేపటం అట్లా జరుగుతుంటుంది. కానీ దాదాపు నిదానంగా లేపడదు వాళ్ళని. మెయిన్ ఏంటంటే నుదుటి మీద వాళ్ళని హెడ్ మీద ఇట్లా రుద్దుకుంటూ అట్లనే ఈపు మీద రుద్దుకుంటూ వాళ్ళని లేపినట్టయితే వాళ్ళు ప్లెజెంట్ గా వాళ్ళ డైలీ కూడా అట్లనే ఉంటుంది అని చెప్పి నేను ఒక సైకాలజిస్ట్ ద్వారా విన్నది మీకు చెప్తున్నాను. వాళ్ళ వాళ్ళ లైఫ్ కూడా వాళ్ళ డైలీ విధానం కూడా అలానే ఉంటుంది అనమాట. అట్లనే మనం కూడా మన లైఫ్ క్రియేటివ్ థింకింగ్ ఎలా ఏం చేయాలి అనేది నేను ఒక పిపిటి ద్వారా వివరిస్తాను. మీకు కొన్ని ఇమేజెస్ చూపిస్తానండి. ఆ ఇమేజెస్ ద్వారా ఎవరు ఎంత క్రియేటివ్ గా ఉన్నారనేది లైఫ్ అంటే మనం ఎంత ఫాస్ట్ ఫార్వర్డ్ గా వెళ్తున్నాము, ఏం చేస్తున్నాము అనేది కూడా మనకు తెలుస్తాయి. క్రియేటివ్ థింకింగ్ అందరు చెప్పారు, కొత్తగా ఆలోచించడం, ఇన్నోవేటివ్ గా ఆలోచించడం, మన ఆలోచనని మార్చుకోవటం అట్లా. తర్వాత నెగిటివ్ థింకింగ్, పాజిటివ్ థింకింగ్, క్రియేటివ్ థింకింగ్. ఇది చూడండి, ఒక క్రియేటర్ తయారు చేసింది. దీన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఒక గోల్డ్ కప్, ఒక సిల్వర్ కప్ కనిపిస్తుంది మేడం ఇందులో. ఓకే సార్, ఇంకా బ్లాక్ అండ్ వైట్ కప్స్. సూపర్ సార్. ఈ 4 ఫింగర్స్ పెట్టుకొని ఇట్లా తాగటానికి కూడా బాగుంటుంది. అవునండి, అవును. ఓకే, అదండి. అంటే మనకి ఎప్పుడు రెగ్యులర్ గా ఏం చూస్తాము, కప్స్ మామూలుగా ఒక హ్యాండిల్ తో ఇట్లా పట్టుకొని తాగేవే చూస్తూ ఉంటారు. ఇక్కడ ఏం చేశారు, ఎవరికో అట్లా కుదరట్లేదేమో, ఈజీ అవ్వట్లేదని చెప్పి ఇట్లా 4 ఫింగర్స్ కూడా అందులో వెళ్ళిపోయి గట్టిగా పట్టుకొని తాగే విధంగా కనిపెట్టారనమాట. అట్లనే నెక్స్ట్ ఇమేజ్ చూడండి. ఇది చూడండి. చెప్పండి రామ్ సుబ్బారెడ్డి సార్. నైఫ్స్ సైజుని బట్టి పెంచుకోవడానికి మేడం, మనం కోసుకోవడానికి బట్టి కూరగాయలు కానీ, మీట్ కానీ, ఇంకా ఏమైనా కొట్టుకోవడానికి తీసుకోవడానికి అవి డిఫరెంట్ స్టైల్స్ లో డిజైన్ చేశారు మేడం, క్రియేటివ్ గా. డిఫరెంట్ గా క్రియేటివ్ చేశారు. అంటే ఇక్కడ ఒక నైఫ్ మళ్ళీ దాన్ని పెట్టేయచ్చు, ఇంకొక నైఫ్ తీసుకోవచ్చు, అట్లా సైజెస్ డిఫరెంట్ గా చేశారు. అంటే అక్కడ మనకి ఏమవుతుంది, నైఫ్స్ సేఫ్టీగా ఉంటున్నాయి, ఎవరికి ప్రమాదము జరగదు. అందులోనే మళ్ళీ పెట్టే ప్లేస్ కూడా ఈక్వల్ గా ఒక నైఫ్ పెట్టే ప్లేస్ లో ఒక 3 నైఫ్స్ 4 నైఫ్స్ ఉన్నాయి. ఆ నైఫ్స్ అన్ని కూడా అరేంజ్ చేయొచ్చు అనమాట. అట్లా పెట్టారనమాట. అంటే ఎవరికి
అక్కడ తీసేటప్పుడు కూడా ఎవరికి ప్రమాదం కూడా అలాంటిది కూడా జరగదంట. ఇది చూడండి, ఇది ఇంకా ఇన్నోవేటివ్ గా ఉంది. చెస్ బోర్డ్ నే ప్లే గ్రౌండ్ చేశారు ఇట్లా. ఇది చెప్తారా ఎవరైనా? మన డైలీ లైఫ్ లో మనం ప్రతి ఒక్కళ్ళం కూడా స్టోర్కి వెళ్తే ఇబ్బంది పడేవాళ్ళం. ఏం చేశారంటే అండి అక్కడ మనం వెళ్ళి అది కాస్ట్ ఎంత ఉంది చూసుకోవడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాం. ఎన్ని చిన్న చిన్న లెటర్స్ ఉంటాయి కదా, ఆ ఇబ్బంది పడకుండా అక్కడ ఒక మ్యాగ్నిఫైర్ ని అక్కడ పెట్టారనమాట వాళ్ళు. అక్కడ పెట్టి అక్కడ మ్యాగ్నిఫైర్ తో ఆ వాటి దగ్గర ఉన్న ప్రైజెస్ కానీ ఎక్స్పైరీ డేట్ కానీ అవన్నీ చూసుకోవడానికి అనువుగా ఒక మ్యాగ్నిఫైర్ ని అక్కడ పెట్టారండి. అట్లనే ఇంకొకటి చూడండి, ఇది ఇది చెప్తారా? రఘువీర్ గారు. హ్యాపీ ఈవినింగ్ మేడం. మనం ఏదైతే వస్తువులు కొంటామో అవి ప్రైస్ వేసుకుంటూ క్యాలిక్యులేట్ చేసుకొని దాంట్లో ట్రాలీలో వేసుకోవడానికి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళం కూడా సూపర్ మార్కెట్ కి వెళ్తే అనుకున్న దానికన్నా డబల్ అవుతూ ఉంటుంది. చాలా ఎక్కువ ఖర్చు. అంటే మనం ఒక ఎస్టిమేషన్ ఒక 5,000 తీసుకుందామని వెళ్తే 10,000 అవుతాం, అట్లా అవుతుంటుంది. అంటే మనకి ఏం కావాలి, ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది అక్కడే ఒక క్యాలిక్యులేటర్ అనేది పెట్టారు. అక్కడ ప్రైస్ ఉంటది కాబట్టి ఆ ప్రైస్ తో క్యాలిక్యులేట్ చేసుకుంటూ మనకి కావాల్సిన ఐటమ్స్ తీసుకొని రిమైనింగ్ ఐటమ్స్ ని మనం ఏం చేస్తామంటే అక్కడికి వెళ్ళిన తర్వాత తీసేస్తాం. అట్లా కాకుండా ముందే ట్రాలీకే ఇట్లా ఒక క్యాలిక్యులేటర్ ని ఇన్సర్ట్ చేశారు. ఇన్సర్ట్ చేయటం వల్ల ఇట్లా దాన్ని యూజ్ చేస్తున్నారు. అట్లా మన క్రియేటివ్ ప్రాసెస్ కి వస్తే మనం ప్రతి ఒక్కళ్ళని చెప్పారు కదా, ఏదైనా ఒక ఐడియా వచ్చింది అని అంటే దాని మీద ముందు ఒక రీసెర్చ్ చేస్తాం. రీసెర్చ్ చేసి దానికి ఒక ఐడియాస్, విజన్స్ కానీ ఐడియాస్ కానీ అట్లా ఇస్తాం. దానికి సంబంధించి ఇన్స్పిరేషన్ అంటే తెలుసు కదా, ఏదైనా ఒకటి రీసెర్చ్ అంటే ఒక పెన్ కానీ ఏదైనా పెన్సిల్ కానీ ఏదైనా, లేదంటే ఒక మనం ప్రొఫెషనల్కి వెళ్ళేటప్పుడు ఒక స్పీకర్కి వెళ్ళేటప్పుడు కూడా మనం ఒక క్రియేటివ్ ఐడియా వచ్చినప్పుడు దాని మీద రీసెర్చ్ చేస్తాం. రీసెర్చ్ చేసి దానికి సంబంధించిన ఒక విజన్ అనేది మైండ్ లో తీసుకుంటాం. దానికి సంబంధించిన ఐడియాస్ కానీ దేని గురించి ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నామని కానీ దానికి ఒక థింకింగ్ ఆలోచన చేసుకొని దాన్ని మన బ్రెయిన్ ఏదైతే ఉందో దానికి దాన్ని ఎలా తీసుకురావాలి, డిజైన్ ఎలా చేసుకోవాలి, మన క్రియేటివిటీని అంతా అక్కడ యూజ్ చేసి ఒక డిజైన్ అనేది తీసుకొస్తుంటాం. ఇట్లా మన బ్రెయిన్ లో ఈ క్రియేటివ్ ప్రాసెస్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ బ్రెయిన్ గురించి వచ్చింది కాబట్టి బ్రెయిన్ విషయానికి వస్తే మన డైలీ లైఫ్ లో కానీ మన ప్రతిదీ కూడా ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళేది మన మెదడుకి వెళ్ళినప్పుడు క్రియేటివ్ థింకింగ్స్ కూడా వచ్చేది మెదడులోనే. మన బ్రెయిన్ ఉన్న పార్ట్స్ రైట్ అండ్ లెఫ్ట్ ఉంటది. రైట్ అండ్ లెఫ్ట్ లో మనం రైట్ బ్రెయిన్ లెఫ్ట్ ని మెయింటైన్ చేస్తుంది, లెఫ్ట్ బ్రెయిన్ రైట్ ని మెయింటైన్ చేస్తుంది. అట్లనే మన లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేసే వాళ్ళు ఎక్కువగా క్రియేటర్స్ అంటారు, కొంతమంది లాజికల్ గా థింకింగ్ చేస్తారు అని అంటారు. అట్లా ఏంటంటే మనము క్రియేటర్ అవ్వాలి అని అంటే ఏం చేయాలి అని అంటే మన బ్రెయిన్ ని షార్ప్ చేసుకోవాలి. ఆ షార్ప్ చేయాలి అని అంటే ఏం చేయాలంటే మనం రెగ్యులర్ గా చేసే పనులు డిఫరెంట్ గా చేయాలి. అంటే లెఫ్ట్ హ్యాండ్ తో చేసే పనులు రైట్ హ్యాండ్ తో చేయటం, రైట్ హ్యాండ్ తో చేసే పనులు లెఫ్ట్ హ్యాండ్ తో చేస్తూ కొంచెం అంటే అప్పుడు ఏం చేస్తుంది అని అంటే మనం రెగ్యులర్ గా చేసేటప్పుడు ఇప్పుడు మనకి పెన్ పట్టుకోవాలి అని అనగానే మనకి ఆటోమేటిక్ గా ఇన్స్ట్రక్షన్ వెళ్ళిపోతుంది. దానికి అలవాటు అయి ఉంటుంది. బ్రెయినే కదా అన్నిటికీ మనకి ఇన్స్ట్రక్షన్స్, న్యూరాన్స్ అన్ని క్రియేట్ చేసుకుని ఒకదానికి ఒకటి ఇచ్చుకుంటూ చేసేది. ఆ బ్రెయిన్ మనకి వెళ్ళిపోతుంది, మన ఆటోమేటిక్ తీసేసుకుంటాం. కానీ లెఫ్ట్ హ్యాండ్ తో తీసుకోవాలనేటప్పటికి కొంచెం ఆలోచన శక్తి అనేది పెరుగుతుంది అనమాట. అక్కడ ఆలోచన శక్తికి దానికి టైం పడుతుంది. అట్లా మన బ్రెయిన్ అనేది వర్క్ అవుతుంది. అట్లనే ఇప్పుడు మనం ప్రతిదీ కూడా ఇప్పుడు మన ఏఐ టూల్స్ వచ్చాయి కదా, ఏఐ టూల్స్ అంటే మన క్రియేటివిటీతో మనం క్రియేట్ చేసుకున్నాం. అంటే ఇక్కడ మనిషి గొప్ప కంప్యూటర్ గొప్ప అంటే ఎవరి గొప్ప అండి? మనిషే గొప్ప. ఎందుకనంటే ఒక 500 కంప్యూటర్స్ తీసుకొచ్చి అక్కడ పెట్టినా గానీ ఒక మనిషి ఒక బ్రెయిన్ 1 minute లో చేసే వర్క్ ని ఆ 500 ప్రాసెసర్లు కూడా చేయలేవు అన్నమాట. అంత షార్ప్ గా అంత
ఇదిగా మన బ్రెయిన్ అనేది ఉంటుంది. ఎట్లా అంటే మన బ్రెయిన్ లో ఎన్ని థింగ్స్ వస్తాయంటే డైలీ మనకు కొన్ని ఐడియాస్ వస్తాయి. ఐడియాస్ ఎన్ని ఉంటాయండి? 60,000 ఐడియాస్ ఉంటాయి. ఆ 60,000 ఐడియాస్ కూడా కొన్ని నెగిటివ్ థింకింగ్స్ ఉంటాయి, కొన్ని పాజిటివ్ థింకింగ్స్ ఉంటాయి. కొన్ని నెగిటివ్ థింకింగ్స్ ఉంటాయి, కొన్ని పాజిటివ్ థింకింగ్స్ ఉంటాయి. అది వాటిని మనం అమలు పరిచే కూడా కొన్ని ఉంటాయి. అవి కూడా రిపీటెడ్ 50% ఉంది. ఇక్కడ చూడండి మనకు వచ్చే 60,000 ఐడియాస్ రిపీటెడ్ వచ్చేసి 50%. ఆ 50% అన్ని కూడా రిపీటెడ్ అవుతూనే ఉంటాయి. అట్లనే ఇంకా బ్రెయిన్ ఎట్లా వర్క్ అవుతుంది అని అంటే మన బ్రెయిన్ లో మనం స్టోరేజ్ చేస్తూ ఉంటాం కదా, నా బ్రెయిన్ ఖాళీ లేదు, నాకు చాలా స్టోర్ అయింది అది ఇది అని చెప్తూ ఉంటాం కదా. కానీ మన స్టోరేజ్ ఎంతంటే 365 డేస్ 65 డేస్ కాదు 365 ఇయర్స్ కూడా మన బ్రెయిన్ లోకి కంటిన్యూస్ గా మెమరీని పంపిస్తున్నా కానీ మన బ్రెయిన్ స్టోరేజ్ అవ్వదు. మన బ్రెయిన్ లో 2 GB కాదు 3 GB కాదు కొన్ని వేల జీబీలు ఉన్నాయి, లక్షల జీబీలు. మన 365 ఇయర్స్ కూడా అంటే మనం జీవించేది 100 ఇయర్స్. కానీ ఇక్కడ ఉన్న 100 ఇయర్స్ లో మనం ఇప్పుడు వచ్చేస్తున్న టైం 60 to 70, 40 కూడా కొంతమంది హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, అట్లా వస్తున్నాయి. కానీ మన బ్రెయిన్ వర్క్ చేస్తే మన బ్రెయిన్ వర్క్ 365 ఇయర్స్ కూడా మన బ్రెయిన్ వర్క్ కి సంబంధించి స్టోరేజ్ అని వెళ్తుంది. అంత ఫాస్ట్ గా అంత వర్క్ గా ఉంటది. అట్లా ఇప్పుడు మనకందరికీ తెలుసు న్యూటన్ కానీ శాస్త్రజ్ఞులు కానీ వాళ్ళకి సపరేట్ బ్రెయిన్ ఉంటది అని చెప్పి కనిపెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ న్యూటన్ బ్రెయిన్ లో తీసి ఆ డాక్టర్ ఏదైతే ఉన్నారో టెస్ట్ చేయడానికి దాన్ని తీసేసి దాన్ని ఎన్ని పార్ట్స్ చేశారంటే 250 పార్ట్స్ చేశారండి. 250 పార్ట్స్ చేసి ఆ 250 పార్ట్స్ 250 మెంబర్స్ కి పంపిస్తే అది టెస్ట్ చేసి మన రెగ్యులర్ పర్సన్స్ కాకుండా తనకి ఒక సపరేట్ న్యూరాన్ ఉంది అని చెప్పి కనిపెట్టారు. అంటే మనం క్రియేటివ్ గా ఆలోచించాలి అని అంటే ఇప్పుడు సాల్మనైడ్స్ బల్బు కానీ ఎవరైనా శాస్త్రజ్ఞులు కానీ కొన్ని వేల సార్లు కొన్ని వందల సార్లు కనిపెట్టారు అని అంటారు. అలానే ఈ ఎడిషన్ బల్బు కనిపెట్టే టైంలో తన ల్యాబ్ మొత్తం కాలిపోయింది అని అంటారు. ఇక్కడ నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మనం 1 సారి 2 సార్లు 3 సార్లు ట్రై చేసి వదిలేస్తాం. మనకి రాలేదు, మనకి రాదు, మనకి ఇంతే, మనం చేయలేము అని చెప్పి వదిలేస్తాం. మనం ఇంకా ఆలోచన చెయ్యం దాని గురించి. కానీ మనకి మైండ్ సపోర్ట్ చేస్తుంది, కానీ మనం నెగిటివ్గా వెళ్ళిపోతుంది. కానీ ఆ ల్యాబ్ కాలిపోయిన తర్వాత నాది పోయింది అని బాధపడదు. అంటే ఏదైనా వస్తువు కానీ ఏదైనా పోయినా మనకి ఆ వస్తువు లేదు అని బాధపడతాం. కానీ అది బాధపడకుండా మళ్ళీ కొత్తగా అంటే నేను ఫస్ట్ నుంచి అన్ని నాకు కావాల్సి ఇప్పుడు అంతా నెగిటివ్ అంటే ఇప్పటి వరకు ఫెయిల్యూర్ అంతా పోయింది, ఇదంతా ఫెయిల్యూర్ లో ఉంది కాబట్టి ఇదంతా ఫెయిల్యూర్ అయిపోయింది కాబట్టి అదంతా పోయింది, నాకు అది పనికిరాదు. నేను కొత్తగా మొత్తం అంతా రీడిజైన్ చేసుకొని మొత్తం కొత్తగా నేను దాన్ని తయారు చేస్తానని చెప్పి తనను మోటివేట్ చేసుకొని మనకి బల్బ్ అనేది కనిపించడం జరిగింది అన్నమాట. ఇట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా క్రియేటివ్ గా అంటే అదే క్రియేటివ్. ఒకటి పోయింది అంటే మనం చేసే వర్క్ లో అది పోయింది, మన వల్ల కాదు, మనం చేయలేము అని అనుకోకుండా నెక్స్ట్ స్టెప్ దానికి సంబంధించింది అదే చేయాలి. మనం ఏదైతే చేయలేము అని అనుకుంటున్నామో మనకు అవ్వలేదో దాన్నే రిపీటెడ్ గా ఒకసారి కాదు 2 సార్లు కాదు మనం మనకు వచ్చే వరకు కూడా దాన్ని చేస్తూ ఉండాలన్నమాట. అట్లా చేయటం వల్ల ఏమవుతుంది అంటే దాని మీద దాంట్లో మనం సక్సెస్ అవుతాం అన్నమాట. సక్సెస్ అయ్యే వరకు దాన్ని చేయాలి. అట్లా చేసినప్పుడే మన జీవితంలో మనం లైఫ్ లో మనం సక్సెస్ అవుతాం. అందుకనే మళ్ళీ ఇక్కడ మేడం అసైన్మెంట్స్ తీసుకొచ్చింది అది ఇది అని అనుకోకండి. మన డైలీ లైఫ్ లో ఏదైనా పని అసైన్మెంట్ మన వర్క్ మనం ఒక పనిని నిర్ణయించుకున్నాం, మనం ఇంత టైం పెట్టాం, ఆ టైంలో మనం తీసుకొని ఈ వర్క్ అనేది చేసుంటే దానికి సంబంధించి మనకు రిజల్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఆల్రెడీ మన పార్టిసిపెంట్స్ లో ఉన్న వాళ్ళందరికీ కనిపిస్తుంది కూడా. అది మీరు ఆ రిజల్ట్ కూడా మీరు ఆఫ్లైన్ లో కూడా చూస్తారు. ఓకే అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ అండి మెంటల్ లాక్స్. మనకి రైట్ ఆన్సర్ అని అంటే
పిల్లలు ఇప్పుడు మన ఎగ్జాంపుల్ గా మనమే కాదండి, నేను పిల్లల్నే తీసుకొని చెప్తా దీనికి ఆన్సర్. రైట్ ఆన్సర్ అంటే మనం ఒక ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ ఒకటే నేర్చుకుంటాం. ఒకటే నేర్చుకున్న దాన్నే రాస్తామని చెప్పని అనుకుంటాం. దాన్నే రాసి దాన్నే అదే కరెక్ట్ అంటుంటాం. పిల్లలు కూడా అంతే చేస్తూ ఉంటారు. ఏదైనా టీచర్ ఒకటి చెప్పింది అని అంటే, మాకు టీచర్ ఇలానే చెప్పింది, ఇదే కరెక్ట్, ఇదే నేను చేస్తానని చెప్పని అంటారు. మన మాట కూడా వినదు. మనం చెప్పేది కరెక్ట్ అయినా కానీ చేయదు. అట్లా అది రైట్ ఆన్సర్. దాన్ని రైట్ ఆన్సర్ నే కాకుండా దానికి ఇంకా అనువుగా ఇంకేమున్నాయి, ఇంకా అవుట్ ఆఫ్ కూడా ఆలోచించాలన్నమాట. ఆలోచించి చేయాలి. అట్లనే దట్స్ నాట్ మై లాజికల్. లాజికల్ గా ఇదే కాదు, ఇంకా ఉంది నాకు లాజికల్ గా ఆలోచించేది నేను చెప్పాను అనుకోవాలి. అట్లా ఫాలో ద రూల్స్. మనం చేసే ప్రతి పనిలో కూడా కొన్ని రూల్స్ అనేవి పెట్టుకొని ఆ రూల్స్ ని ఫాలో అవుతూ ఉండాలి. ఆ రూల్స్ ని ఫాలో అవటం వల్ల మనం చేసే వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్ అంతా కూడా కరెక్ట్ గా అవుతూ ఉంటుంది. అట్లానే బీ ప్రాక్టికల్. ప్రతిదీ ప్రాక్టికల్ గానే ఉంటుంది కదా. బీ ప్రాక్టికల్. ప్రాక్టికల్ గా ఉండాలి, అలానే ఆలోచించాలి. మీరు ఏదైతే క్రియేటివ్ గా చెయ్యాలి అని అనుకుంటున్నారో ఆ క్రియేటివ్ గా చేయాలి అని అనుకునే దాని గురించి అలానే ఆలోచించాలి, అలానే చేయాలి. అట్లనే దట్స్ నాట్ మై ఏరియా. ఇప్పుడు చాలా మంది అనుకుంటారు, మీకు ఒక జాబ్ చేసే వాళ్ళు కానీ, వేరే వాళ్ళు కానీ, ఏదైనా బిజినెస్ చేసే వాళ్ళు కానీ, ఏదైనా మార్కెటింగ్ లోకి వెళ్తే ఆ మార్కెటింగే నా ఏరియా, రిమైనింగ్ నాది కాదు అని చెప్పి అనుకుంటారు. కానీ నేర్చుకోవాలి అని అనుకున్నప్పుడు ప్రతిదీ కూడా ఏ విషయం అయితే ఉందో కొత్తగా మనం అన్ని విషయాలు నేర్చుకుంటూనే ఉండాలి. నేర్చుకోవటం వల్ల మనకి మన క్రియేటివ్ థింకింగ్ కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. అంటే మనకి టైం లేదు, ఇదే చేయడానికి టైం లేదు కదా, మిగతాది ఇంకోటి ఏం చేస్తాం అని అనుకోకుండా ఒక స్పేస్ అనేది క్రియేట్ చేసుకొని మీకు సంబంధించిన వర్క్నే కాకుండా రిమైనింగ్ వర్క్ మిగతాది కూడా నేర్చుకోవటం అలవాటు చేసుకున్నప్పుడు మీకు వేరే వర్క్స్ అలాంటివి కూడా తెలుస్తాయి అంటారు. అట్లనే అవాయిడ్ అంబిగ్యూటీ. నెగిటివిటీని అవాయిడ్ చేస్తూ ఉండాలి. ఎర్రర్స్ ఈజ్ రాంగ్. మనం తప్పులు అనేవి చేస్తూనే ఉంటాం, అది తప్పు రాంగ్ అవుతుంది అని అనుకుంటాం. కానీ వాటి నుంచే మనం లెసన్స్ అనేవి నేర్చుకుంటూ ఉండాలి. రిమైనింగ్ ఏదైతే తప్పు అవుతుందో ఆ తప్పు వల్లే మనం కొత్త విషయాన్ని నేర్చుకోగలుగుతాం. అది కాకుండా దీనివల్ల ఇలా జరుగుతుంది, దీనివల్ల ఇలా జరుగుతుంది కాబట్టి కొత్త విషయాన్ని క్రియేట్ చేయాలంటే, కొత్త విషయం నేర్చుకోవాలంటే ఇలాంటి విషయాలన్నీ ఎర్రర్స్ అనేవి వాటిని మనం కనిపెట్టుకోవాలి, చేస్తూ ఉండాలి. అట్లా డోంట్ బి ఫూలిష్. మనం కొంతమంది చాలా మంది ఫూలిష్ గా ఉంటుంటారు. అట్లా కొత్త విషయం చేసేటప్పుడు కూడా మనకి రిజల్ట్ క్రియేటివిటీగా ఉండాలి అని చెప్పి అనుకోవాలి. ఇది చేసేటప్పుడు ఏమైతుందంటే ఏదైనా మనం చుట్టుపక్కల కూడా ఒక పర్సన్ ఏదైనా కొత్తగా థింక్ చేస్తూ ఉంటారు, లేదంటే ఏదైనా కొత్త వర్క్ చేస్తూ ఉంటారు. ఏదైనా చేస్తున్నప్పుడు అది ఫస్ట్ మనకి రిజల్ట్ చూపించదు. ఇప్పుడు మీరు యూట్యూబ్ నే స్టార్ట్ చేసుకున్నారు అనుకోండి, మీరు ఉన్నారు యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఇప్పుడు ఒక ప్రొఫెషనల్ గా స్పీకర్ అయ్యారు, కొన్ని వీడియోస్ చేసి పెడదాం అనుకుంటారు. సో అంటారు పక్కన వాళ్ళు ఫూలిష్ గా, వాళ్ళకి తెలియక ఏమంటారు, వీడియో స్టార్ట్ చేశాడా అదే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. దానివల్ల మనం మన మెంటల్ స్ట్రగుల్ ని ఏం తగ్గించుకోవడం లేదు. అది సక్సెస్ అయినప్పుడు, అది సక్సెస్ అవుతున్నప్పుడు వాళ్ళే మనని అప్రిషియేట్ చేస్తారు. ప్రతిదీ కూడా ఏ కంపెనీ అయినా ఫస్ట్ స్ట్రగుల్స్ నుంచే స్టార్ట్ అయింది. స్ట్రగుల్స్ లేనిదే ఏది కూడా చేయలేదు. ఫస్ట్ మన కొత్త ఇన్నోవేషన్ ఏది వచ్చినా కానీ, ఏది చేసినా కానీ దాన్ని అది చేస్తున్నారా, ఇది చేస్తున్నారా, చేస్తారా, వాళ్ళ అబ్బాయి ఇలా చేస్తున్నాడంట అవుతుందా, బిజినెస్ చేస్తుంటే బిజినెస్ జాబ్ చేసుకోకుండా నెలకు వచ్చే 30,000 40,000 వచ్చి హాయిగా తీసుకుని ఇంట్లో ఉండకుండా బిజినెస్ చేసుకుంటే బిజినెస్ లో సక్సెస్ అవుతాడా, చెయ్యడా, అవుతుందా, అది చాలా రకాలుగా చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. అంటే ఫూలిష్ గా. అట్లా కాకుండా అది పట్టించుకోకుండా మనమేంటో మనం నిరూపించుకొని సక్సెస్ అయినప్పుడు ఇప్పుడు మనని అన్న వాళ్ళే రేపొద్దున మన దగ్గరికి వచ్చి మనని అప్రిషియేషన్ చేస్తారు. అలా చాలా మంది, ఇప్పుడు మనం చాలా మంది యూట్యూబ్ లో చూస్తూనే ఉంటాం. యూట్యూబర్స్ కానీ, లేదంటే బిజినెస్ చేసే వాళ్ళు కానీ, లేదంటే ఎంప్లాయీస్ కానీ
కొంతమంది ఉంటారు, వాళ్ళకి నచ్చిన జాబ్ రాకపోయినా కానీ జాబ్ చేస్తూ ఉంటారు. జాబ్ చేసుకుంటూ నెక్స్ట్ దాన్ని వాళ్ళకి నచ్చింది చేయాలని చేస్తూ ఉంటే వాళ్ళకి సపోర్ట్ అనేది దొరకదు. ఆ సపోర్ట్ అనేది మనం ఇచ్చినప్పుడు వాళ్ళకి వాళ్ళు దాంట్లో వాళ్ళని ప్రూవ్ చేసుకుంటారు. ఎందుకు అని అంటే ఇప్పుడు డైలీ లైఫ్ కోసం జాబ్ చేస్తూ ఉన్నారు కదా, చేసే వాళ్ళకి నెక్స్ట్ మనం అది వాళ్ళు ఫూలిష్ అని అనుకోకుండా వాళ్ళు చేయగలిగే సత్తా ఉంది, చేస్తారు అని చెప్పి అనుకున్నప్పుడు మనం దానికి సపోర్ట్ చేయటం ఎంతో ఉత్తమం. దీనికి కొన్ని టిప్స్ అంటే అనేం కాదండి. స్కాంబ్లర్ అనేది ఒకటి ఉంది. స్కాంపర్ అంటే ఎస్ అంటే సబ్స్టిట్యూషన్, రీప్లేస్ ఎ పార్ట్, మెటీరియల్ ఆర్ ప్రాసెస్ విత్ సంథింగ్ ఎల్స్. అంటే ఇక్కడ మీకు సపోజ్ మనం ఏదైనా ఒక వస్తువు వాడుతున్నప్పుడు, ఇప్పుడు మీరు కొంతమంది స్పెట్స్ వాడుతున్నారు, అట్లనే ఏదైనా వాడుతున్నప్పుడు దానికి సబ్స్టిట్యూషన్ గా, అంటే ఇప్పుడు గ్లాసెస్ వాడుతున్న వాళ్ళకి స్టార్టింగ్ లో మనం బాటిల్స్ కానీ అలా వాటర్ బాటిల్స్ వాడేటప్పుడు, మట్టి బాటిల్స్ వాడినప్పుడు మట్టి బాటిల్స్ కానీ లేదా డిఫరెంట్ గా వాటిని పగిలిపోవటం అలా జరుగుతూ ఉంటాయి. అలా జరిగినప్పుడు వాటి సబ్స్టిట్యూషన్ గా ఏమొచ్చాయి, ఇప్పుడు వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్ ఎక్కువ వచ్చాయి. ఆ ప్లాస్టిక్ ని మనం యూజ్ చేస్తూ ఉన్నాం. అట్లనే ఇప్పుడు స్పెట్స్ పెట్టుకునే వాళ్ళు ఏంటి, వాళ్ళు ఇంతకుముందు ఆ గ్లాసెస్ కింద పడిపోతే పగిలిపోయాయి. ఇప్పుడు వాటికి ఒక డిఫరెంట్ మెటీరియల్ ని తయారు చేసి, ఆ ప్లాస్టిక్ లోనే ఒక డిఫరెంట్ మెటీరియల్ ని తయారు చేసి ఇచ్చి కింద పడినా కానీ పగలకుండా తయారు చేశారు అన్నమాట. అట్లా ఒక మెటీరియల్ అంటే ఏదైనా ఒకటి మనం వస్తువు వాడుతున్నప్పుడు ఆ వస్తువుకి సంబంధించి కొత్త ఇన్నోవేషన్ వచ్చిందని ఉంటది, అది ఆల్రెడీ ఉంటుంది కానీ దానికి కొత్తగా రీక్రియేట్ చేస్తారనమాట. అంటే దాంట్లో ఉన్న లోపాలను సరి చేసుకుంటూ కొత్తగా తయారు చేస్తే దాన్ని సబ్స్టిట్యూషన్ అంటారు. నెక్స్ట్ కంబైన్ అంటే జాయిన్ ఎలిమెంట్స్, ఐడియాస్ ఆర్ ఫంక్షన్స్ టుగెదర్ ఇన్ ఏ న్యూ వేస్ ఆర్ ఫైండ్ ఏ న్యూ ఎలిమెంట్స్ యూ కెన్ మెర్జ్ విత్. ఇక్కడ మనం అంటే ఒక కంబైన్ అంటే ఇక్కడ మనం మామూలు డైలీ లైఫ్ లో మనం చూసుకునేది ఏంటంటే మన చేతిలో ఉన్న ఫోనే ఎగ్జాంపుల్. ఫస్ట్ స్టార్టింగ్ ఎట్లా వచ్చింది అని అంటే ఇలా నోకియా ఫోన్ ఇలా వచ్చింది స్టార్టింగ్. నా దగ్గర ఉంది కాబట్టి చూపిస్తుంది. ఓన్లీ దీనికి ఏమవుతుంది, కాల్స్ చేసుకుంటాము, లేదనంటే నెంబర్స్ సేవ్ చేసుకుంటాము, ఓన్లీ రిసీవ్ చేసుకుంటాం, అంతవరకే. అందులో కెమెరా కూడా లేదు. తర్వాత ఏమైంది, తర్వాత ఫ్లిప్ అని కెమెరాస్ అని అట్లా వచ్చాయి. కెమెరాలో మళ్ళీ స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి, పిన్ ఫోన్స్ వచ్చాయి. ఇప్పుడు చాలా ఆప్షన్స్. కెమెరా తీసుకోకుంటే మెమరీని యాప్స్ కానీ అన్ని ఉన్న దాంట్లోనే ఒక 2-3 ఐటమ్స్ అంటే కెమెరాని, మైక్రోఫోన్స్ ని ఒక 2-3 ఐటమ్స్ ని ఒక దాంట్లో కంబైన్ చేసేదాన్ని కంబైన్ అంటే ఉన్న వాటినే రీక్రియేషన్ అంటే కొత్తగా ఆలోచించి. ఇప్పుడు మొబైల్లో మనకి ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి, ఇప్పుడు మనం జూమ్ క్లాస్ వింటున్నాం, వీడియో చేసుకుంటాం, అండ్ కెమెరాని యూజ్ చేసుకుంటాం, క్లాసెస్ వింటున్నాం, ఏదైనా మనకి తెలియంది ఉంటే అది యాప్ లో సెర్చ్ చేసుకుంటున్నాం, గేమ్స్ ఆడుకుంటున్నాం. ఇంతకుముందు గేమ్స్ ఆడుకోవాలంటే వీడియో గేమ్స్ కొనుక్కునేవాళ్ళు, వీడియో గేమ్స్ కొనుక్కొని వీడియో గేమ్స్ లో ఆడుకున్నారు. కానీ ఇప్పుడు ప్రతిదీ కూడా మన మొబైల్లో వచ్చేస్తుంది. ఇది ఒక వస్తువులో కొన్ని ఐటమ్స్ ని కలపటాన్ని, కొన్ని ఐటమ్స్ అంటే అర్థమైంది కదా. ఇప్పుడు ఫోనే తీసుకుంటే ఆ ఫోన్ లో అన్ని ఐటమ్స్, ఒక కెమెరాని తీసుకొచ్చి పెట్టారు, వీడియో గేమ్స్ పెట్టారు, మనం వీడియోస్ చూసుకుంటున్నాం, యూట్యూబ్ చూసుకుంటున్నాం, టీవీ కూడా ఆన్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఆ టీవీ కూడా మొబైల్లోనే చూస్తున్నారు. ఇట్లాంటిదన్నీ కంబైన్ అంటారు. అడాప్ట్ అంటే కొన్ని వస్తువులను అడాప్ట్ చేసుకోవడం. ఇప్పుడు ఏమైతుందంటే ఆల్రెడీ ఒకటి ఉంటుంది, అది సక్సెస్ అవుతుంది. అది సక్సెస్ అయిన తర్వాత అదే వేలో ఇంకొక దాన్ని తీసుకొచ్చి మన ప్రెజెంటేషన్ తో మనం దాన్ని సక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ఎలా అంటే ఇప్పుడు ఇంతకుముందు మనం ర్యాపిడో బుక్ చేసుకునేవాళ్ళం. ర్యాపిడో బుక్ చేసుకుంటే ర్యాపిడో లేదా ఊబర్ అన్ని వచ్చాయి. అంటే ఒక యాప్ నుంచి ఇంకొకటి, దాన్ని సేమ్ సిమ్టమ్స్ అవే ఉంటాయి కానీ దాని నుంచి ఇంకొకటి తీసుకొని వచ్చారు.
అట్లనే ఇప్పుడు మన డైలీ లైఫ్ లో యూజ్ చేస్తుంటాం కదా డియోడ్రెంట్స్, రోల్స్ ఉంటాయి వాటికి డియోడ్రెంట్స్. అండ్ మనకి హెడ్ ఏక్ వస్తే దీన్ని జెండు బామ్ రోలర్, ఇట్లా రోలర్ యూజ్ చేస్తాం కదా. అంటే ఇది డిఫరెంట్. దాన్ని ఆ రోలర్ కానీ అవన్నీ ఎట్లా యూజ్ చేస్తాం మనం, దేని నుంచి వచ్చింది ఆ ఐడియా? ఒక ఐడియా వేరే చోట అడాప్ట్ చేస్తారనమాట. అది ఎక్కడ, మన పెన్స్ నుంచి. మన పెన్స్ లో బాల్ అనేది రోల్ అవుతా ఉంటుంది. ఆ రోల్ అయ్యే బాల్ పెన్ నుంచి ఈ అడాప్టింగ్ తీసుకొని, ఆ అడాప్ట్ తీసుకొని మనకి డియోడ్రెంట్స్ కానీ లేదంటే అండ్ రోలర్స్, ఇట్లా మన తలనొప్పి వచ్చినప్పుడు యూజ్ చేస్తాం కదా, జెండు బాము రోలర్స్ ని యూజ్ చేసి చేస్తూ ఉంటారు. అట్లా అది అన్ని అడాప్ట్ అంటారు. ఒక నిమిషం అండి. సారీ అండి. Modify, enlarge, reduce, change the shape or alter attributes can be a small change have a big effect. ఇవి మన మిషన్స్ లో, ప్రతి మిషన్ లో కూడా మన యూజ్ చేసే వాటిలలో ప్రతి దాంట్లో కూడా ఈ చేంజెస్ అనేవి కనిపిస్తూనే ఉంటాయి. చిన్నగా తీసుకుంటే మనం యూజ్ చేసే ప్రతి వాళ్ళు కూడా వాషింగ్ మిషన్ తీసుకున్నారు అని అంటే, వాషింగ్ మిషన్ లో ఫస్ట్ పౌడర్ యూజ్ చేసేవాళ్ళు. ఆ పౌడర్ యూజ్ చేయటం వల్ల ప్రాబ్లమ్స్ అంటే అక్కడ గడ్డలు కట్టడం కానీ అట్లా ఇది అవుతుంది అని చెప్పి దాన్ని రెడ్యూస్ చేసి ఏం చేశారు, లిక్విడ్స్ చేశారు. లిక్విడ్స్ కూడా ఇప్పుడు ఏమవుతున్నాయి, కాయిన్స్ లాగా చిన్న చిన్న బిళ్ళల లాగా వస్తుంది. అట్లా అంటే ఒక దాననేం కాదు, ఇంకా అలాంటివి ఎలా మనం దానికి సంబంధించి ఒక దాన్ని చూసుకొని దాని నుంచి అదే ఉంటది, దాని నుంచి ఇంకొక దాన్ని మాడిఫికేషన్ చేసుకుంటూ రావటాన్ని మాడిఫికేషన్ అంటారు. ఇంకోటి పుట్ టు ఎనదర్ యూజ్ రేదర్ దాన్ చేంజింగ్ దిస్ ఇట్ సెల్ఫ్, కన్సిడర్ చేంజింగ్ ద కాంటెక్స్ట్ ఇట్ ఎగ్జిస్ట్స్ ఇన్. అంటే మనం ఏదైనా యూజ్ చేసేటప్పుడు డిఫరెంట్ గా యూజ్ చేస్తుంటాం కదా. అంటే ఇప్పుడు వేస్ట్ రీసైకిల్ చేయమని చెప్తూ ఉంటారు అందరు కూడా. అట్లనే బాటిల్స్, మన వాటర్ బాటిల్స్ కానీ పాతవి ఏవైనా వస్తువులు ఇంటి దగ్గర పూల కుండీలా కానీ లేకపోతే వాటి వల్ల ఏదైనా యూజ్ అవుతుందా లేదా అని చెప్పి దాన్ని మనం వాడే వస్తువుని ఆ వాడటం అయిపోయిన తర్వాత ఇంకొక దానికి దేనికన్నా యూజ్ అవుతుందా, ఇంకొకటి ఏదైనా చెయ్యొచ్చా అని చెప్పి మనం క్రియేటివిటీని యూజ్ చేసి అక్కడ దాన్ని ఇంకొక దానికి యూజ్ చేసేలాగా చేస్తూ ఉంటాం అన్నమాట. దాన్ని క్రియేటివిటీ అంటారు. ఈ పద్ధతి మనకి పూర్వకాలం నుంచి ఎప్పటి నుంచో మనం వేస్ట్ అంతా కూడా యూజ్ చేయటం అనేది ఉంది. ఇప్పుడు ప్లాస్టిక్ అదంతా వచ్చిన తర్వాత అది వేస్ట్ గా కన్సిడర్ చేసి దాన్ని మనం రీసైకిల్ చేస్తూనే ఉన్నాం. ఈ రీసైకిల్ చేయటాన్ని, రీసైకిల్ చేసి ఎనదర్ దానికి యూజ్ చేయటాన్ని, ఇలాంటి వాటిని కూడా మనం ఎనదర్ యూజ్ కి యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఇట్లా ఈ ఎలిమినేట్, రిమూవ్, ఎలిమినేట్, సింప్లిఫై ఆర్ పేర్ డౌన్ టు ఎసెన్షియల్ ఈజ్ లెస్ మోర్. ఇక్కడ ఎలిమినేట్ అంటే డైరెక్ట్, ఎట్లా డైరెక్ట్ సేల్స్ అంటే ఇప్పుడు అమెజాన్ ఉంది కదా, అమెజాన్ డైరెక్ట్ సేలింగ్ వచ్చేసింది. అంటే మనకి డైరెక్ట్ గా ప్రొడక్ట్ ఉన్న దగ్గర నుంచి కూడా కొన్ని సేల్స్ వస్తాయి. అట్లా మధ్యలో కొన్ని ఎవరైతే మీడియేటర్స్ ఉంటారో అలాంటివి టోటల్ గా వెళ్ళిపోయినాయి అనమాట. అట్లనే మనకి బాగా తెలుసు ఇప్పుడు వచ్చిన ఎలక్ట్రికల్ కార్స్, ఎలక్ట్రికల్ బైక్ కానీ, ఇంతకుముందు పెట్రోల్ కి యూజ్ చేసే అన్ని ఐటమ్స్ కానీ ఇంజన్స్ కానీ అలాంటివన్నీ ఇప్పుడు ఉండవు. అలాంటివి అనేది మొత్తం డిలీట్ చేస్తారంట, అన్నిటి ఎలిమినేట్ చేస్తారనమాట. ఇప్పుడు ఇంజన్ అలాంటి దానికి సంబంధించి ఎలక్ట్రికల్ కి సంబంధించిన ఎలక్ట్రికల్ ఐటమ్స్, మిషనరీస్ అన్ని పెడతారు కాబట్టి వీటినన్నిటిని టోటల్ గా ఎలిమినేట్ చేస్తారు. కాబట్టి అట్లా మనం ఏదైనా వస్తువు తయారు చేసేటప్పుడు కానీ లేదంటే క్రియేటివిటీ చేసేటప్పుడు అక్కడ అవసరం లేని దాన్ని తీసేసేయటాన్ని ఎలిమినేట్ అంటారు. అండ్ రివైజ్ ఆర్ రీఅరేంజ్. ఏదైనా మనకి తెలిసింది జరిగిపోయిన దాన్ని రివైజ్ చేసుకోవటం కానీ లేకపోతే ఒక ఆర్డర్ లో పెట్టుకొని
దాన్ని కన్వర్ట్ చేసుకుంటూ అట్లా రీఅరేంజ్ చేసుకుంటే మన దానికి ఎగ్జాంపుల్ గా ఏం తీసుకుంటామంటే హోటల్స్ నే తీసుకోవచ్చు. రెస్టారెంట్స్ అంటే రెస్టారెంట్ లో ఆర్డర్ ఇస్తాం. అట్లనే మనం మామూలుగా బయటకి వెళ్ళినప్పుడు సెల్ఫ్ సర్వీస్ అని పెట్టారు. సెల్ఫ్ సర్వీస్ అని పెడితే వాళ్ళు అక్కడ ఏం చేస్తారు, మనమే వెళ్ళి అమౌంట్ కట్టాలి, కూపన్ తీసుకోవాలి, వెళ్ళేసి అక్కడ ఆ ప్లేట్ తీసుకొచ్చి మనమే తీసుకొని కూర్చొని తింటాం. ఇక్కడ వాళ్ళకి ఎంత ఇన్కమ్ అంటే వర్కర్స్ వాళ్ళకి లెస్ అవుతున్నారు, అక్కడ వాళ్ళు సేవ్ అవుతున్నారు అనమాట. వర్కర్స్ వాళ్ళకి ఫుడ్ అరేంజ్ చేసే వాళ్ళు కానీ ఫుడ్ పెట్టడానికి ప్లేట్స్ తీసుకొచ్చేయడానికి ఇలాంటివన్నిటిలో కూడా చేయడానికి చాలా మందికి వాళ్ళు లైఫ్ లో ఇలాంటివి చేయటానికి వాళ్ళకి వర్కర్స్ అనే వాళ్ళు లెస్ అవుతున్నారు అనమాట. మనమే వెళ్ళి చేసుకోవటాన్ని ఇలా వాళ్ళు యూజ్ చేసుకుంటారు కాబట్టి రెస్టారెంట్స్ లో ఇది బాగా సెల్ఫ్ సర్వీస్ ని యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇదేంటండి, క్రియేషన్ 6 రాస్తే హాస్ని గారు మీరు వీడియో ఆన్ చేసుకోవాలి. 7 రాయాలంటే దాని పక్కన ఇంకొక లైన్ కి ఇస్తే 7 అయిపోతుంది. ఓకే అండి. ఇది కాకుండా ఇదండి 9 ని 6 చేయాలి అని అంటే ఏం చేస్తారు? ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసి చెప్పచ్చు. సాయి గారు సగం చేస్తాం మేడం. సగం చేస్తారా? సగం చేసి 2 ఆర్లు అవుతాయి. 2 ఆర్లు అవుతాయి. ఇక్కడ 6 కనిపించట్లేదు కదా సార్. ఒక 4 ఒక 6 అవుతుంది మేడం. ఒక 4 ఒక 6 అంటే 4 అవుతుంది కదా సార్. ఇంకోటి రివర్సే ఉంది కదా. ఓకే సార్. 1 4 1 6. ఇట్లా సార్ చెప్పినట్టు ఒక 6 అవుతుంది. దాన్ని రివర్స్ చేస్తే ఇట్లా 6 అవుతుంది. అలా కాకుండా ఇంకెలా రాయొచ్చు అంటారా? సరే సార్. రమణ సార్. లేదు, ఇప్పుడు సార్ చెప్పిన ప్రకారంగా అయితే పాసిబుల్ అవుతుంది అనిపిస్తుంది. అట్లా చెప్పినా కూడా కాదు. అంతేనా సార్? Otherwise not possible. రఘువీ సార్. బ్యాక్ సైడ్ 3 లైన్స్ ఉన్నాయి మేడం, అది పెడితే 6 అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ 9 కదా. 9 సార్. ఇది ఇంకా 3 లైన్స్ పెడితే 6 అవుతుందా? ఓకే సూపర్. లలితమ్మా ఎస్ పెట్టండి మేడం. SIX6 అయిపోతుంది. సూపర్. సతీష్ సార్. ఫోల్డ్ చేస్తే అవుతుంది. సార్ ఇక్కడ కట్ చేసామంటే ఫోల్డ్ చేసాం కదా, ఫోల్డ్ చేసినట్టే. మళ్ళీ రామ్ సుబ్బారెడ్డి సార్ చెప్తారా? జాన్ సార్ వీడియో ఆన్ చేసుకోవాలి మేడం. ఈ ఎక్స్ లో 1 క్రాస్ తీసేసి ఆ పక్క ముందు పక్క పెడితే 6 అవుతుంది మేడం. ఇక్కడ అదే పెట్టాం కదా సార్, కింద అదే పెట్టాను కదా నేను. ఓకే మేడం, ఓకే మేడం. మేడం చెప్పారు కదా SIX 6. అట్లనే ఇంకొకటి కూడా చేయొచ్చు. ఇది 1 అనుకుంటే స్టార్టింగ్ దాన్ని 1 అనుకుంటే ఇది X ని ఇంటూ అనుకుంటే 1 × 6 పెడితే 6 అవుతుంది. జాన్ సార్ మీరు ఇదే చెప్తాం అనుకున్నారు కదా సార్? కాదు మేడం, కాదు. ఏం చెప్దాం అనుకుంటారు సార్? ఫోన్ రివర్స్ చేసి చూస్తే హాఫ్ 6 అవుతుంది మేడం. ఫోన్ రివర్స్ చేసి ఏదైనా ఒకటే కదా సార్. ఇక్కడ ఫోన్ రివర్స్ చేసి చూద్దాం అని అంటున్నారు. మీది ఫోన్, నాది సిస్టమ్, నేను రివర్స్ చేయలేను కదా. ఓకే 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 అండి. ఇక్కడ ఆఫ్ చేసాము. ఆఫ్ చేసినప్పుడు ఇక్కడ 6 వచ్చింది కరెక్టే. ఇది మేడం చెప్పారు, లలిత మేడం, S పెట్టండి 6 అయిపోతుందని. నేనేం చేశానంటే దానికి S పెట్టాను, 6 అయింది. నేను ఇంకోటి చేశాను, 6 పెట్టాను. మళ్ళీ 1 × 6 6 అది.
ఓకే అండి. ఇంకెక్కడ నేను కొన్ని విషయాలు చెప్తానండి. ఫీడ్‌బ్యాక్ లోకి వెళ్ళలేదు అప్పుడే. కొంచెం క్లాస్ ఉంది. మనం ఇవన్నీ క్రియేటివ్‌గా ఆలోచించాలి, చేయాలి అనంటే కొన్ని టిప్స్ ఉన్నాయండి. ఆ టిప్స్ చేయాలి. అట్లనే ఒక వీడియో ఉంది. ఆ వీడియో కూడా ప్లే చేస్తాను. ఆ టిప్స్ ఏంటి అనంటే ఎర్లీ మార్నింగ్ త్వరగా లేవాలండి. త్వరగా లేసి ఏం చేయాలి? యోగా కానీ, ఎక్సర్సైజ్ గాని అలాంటివి చేయాలి. అలా చేయటం వల్ల ఏమవుతది అనంటే ఎర్లీ మార్నింగ్ ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువుంటాయి. మన బాడీకి అండ్ బ్రెయిన్‌కి. బ్రెయిన్‌కి ఆక్సిజన్ చాలా అవసరం ఉంటుంది. 80% వాటర్‌తో ఉంటది. 70% వాటర్‌తో ఉంటుంది కాబట్టి వాటర్ కూడా సెకండ్ పాయింట్ వాటర్. ఫస్ట్ ఎక్సర్సైజ్ చేయాలి. తర్వాత వాటర్ ఎక్కువ తీసుకోవాలి. వాటర్ మన బ్రెయిన్‌లో వాటర్ 70% వాటర్ యూజ్ చేసుకుంటుంది కాబట్టి వాటర్ నుంచి కూడా ఆక్సిజన్ తీసుకుంటుంది కాబట్టి వాటర్ ఎక్కువ తీసుకోవాలి. అండ్ ఫుడ్ అనేది కూడా మన రెగ్యులర్ ఫుడ్‌లో మంచి ఫుడ్ తీసుకుంటూ ఉండాలి. ఆ ఫుడ్ కూడా చాలా హెల్తీ ఫుడ్ అంటూ ఉండాలి. మనకి చాలా మంది స్పీకర్స్ వచ్చి చెప్పారు చాలా మంది. ఎక్సర్సైజ్ చేయండి, వాటర్ ఎక్కువ తీసుకోండి, అట్లనే ఫుడ్ అనేది మంచిగా తీసుకోండి అని చెప్పారు. అట్లనే మనం ఏదైనా మనకి ప్రతిదీ కొత్త ఐడియాస్ వస్తుంటాయి. క్రియేటివిటీ ఐడియాస్ వస్తాయి. చాలా ఆలోచనలు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక పెన్ అండ్ బుక్‌ని మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఆ పెన్, బుక్ మెయింటైన్ చేసినప్పుడు ఏమవుతదంటే మనకొచ్చినప్పుడు ఐడియాస్ వచ్చినప్పుడు చాలా మంది అలానే చేస్తారు. వెంటనే ఆ బుక్‌లో రాసేసుకుంటారు. మనకొచ్చిన స్పీకర్స్ అలాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు కూడా అలానే చెప్తారు. ప్రతిదీ కూడా ఆ బుక్‌లో నోట్ చేసుకుంటారు. మన చిన్న బుక్ అయినా మెయింటైన్ చేసి తర్వాత దాన్ని పెద్ద బుక్‌లో రాసుకోవచ్చు. అట్లా అలవాటు చేసుకోండి. అట్లనే రీడింగ్. ప్రతిరోజు కూడా ఒక 5 మినిట్స్ అయినా రీడింగ్ చేయండి. కొత్త విషయాన్ని నేర్చుకోండి. కొత్త విషయాన్ని నేర్చుకోవటం వల్ల మన పాత విషయాలు కూడా అంటే ఆ రిపీటెడ్ అనేది మన బ్రెయిన్‌కి ఇస్తూ ఉండాలి. రిపీట్ అవుతూ ఉంటే మన బ్రెయిన్ అనేది షార్ప్ అవుతూ ఉంటుంది. అట్లా రీడింగ్ చేస్తూ ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే రివైజ్ ఎక్కువ చేయాలి. రివిజన్. ప్రతిదీ కూడా మనం ఏదైతే నేర్చుకున్నామో మనకి టీచర్స్ ఉంటారు కదా! టీచర్స్ చాలా మంది చెప్తారు. రివిజన్ చేయండి. అంటే హోంవర్క్ ఇస్తారు. హోంవర్క్ చేపిస్తారు. తర్వాత ఒక 1 మంత్ తర్వాత మళ్ళీ దాన్ని రివిజన్ చేపిస్తారు. ఎగ్జామ్స్ ముందు రివిజన్ చేపిస్తారు. అంటే అట్లా రివిజన్ చేయించడం వల్ల ఎక్కువ కాలం మనకది గుర్తుంటుంది. అట్లనే ఎక్స్‌ప్లనేషన్. మనం ఏదైనా నేర్చుకున్నాము అనంటే రీడింగ్ చేసి, రివైజ్ చేసుకొని, నోట్ చేసుకునే దానికంటే పక్కన వాళ్ళకి గాని, ఎదుటి వాళ్ళకి చెప్పినప్పుడు అంటే ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు అది ఎక్కువ టైమ్స్ గుర్తుంటదన్నమాట. ఎక్స్‌ప్లెయిన్ చేయటం వల్ల మనకి ఎక్కువ రివైజ్ అవుతూ ఉంటుంది. కొత్త ఐడియాస్ కూడా వస్తాయి. చెప్పేటప్పుడు కూడా చూడండి, మనం కొంత విషయం చెప్దామని అనుకుంటే 5 నిమిషాలు మాట్లాడదాం అనుకుంటాం. కానీ 10 నిమిషాలు మాట్లాడుతూ ఉంటాం. అంటే దాని గురించి మనకు కొత్త ఐడియాస్ వస్తూ ఉంటాయి. అండ్ మీరు అవుట్‌పుట్‌లలో మాట్లాడుతూ ఉంటారు కదా! కొంతమంది తక్కువనే మాట్లాడతారు. కొంతమంది 1 మినిట్ కన్నా ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. అంటే అప్పటికప్పుడు మీరు ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు. ఎక్స్‌ప్లెయిన్ చేయటం వల్ల ఆ ఐడియాస్ అనేవి పెరుగుతూ ఉంటాయి. మన క్రియేటివిటీ మైండ్ కూడా పెరుగుతూ ఉంటుంది. అట్లనే ఇది మెయిన్ అండి. ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు మర్చిపోకుండా చేసే విషయమే. అయినా గాని నేను మళ్ళీ ఒక్కొక్కసారి గుర్తు చేస్తాను. స్లీపింగ్. నిద్రపోవటం. నిద్రపోవటం అనేది ప్రతి ఒక్కళ్ళు పెద్దవాళ్ళైతే 6-7 అవర్స్ కంపల్సరీగా పడుకోవాలి. చిన్న పిల్లలైతే 8-10 అవర్స్ నిద్రపోవాలి. 6-7 అవర్స్. ఇది ఎందుకండి మనం నైట్ అంతా చేసుకున్నాం. మనకి నిద్రతో పని ఏముంది అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ వాళ్ళు హెల్త్ ఇష్యూస్ వస్తాయి తర్వాత. మనం మనకెంత నిద్ర అయితే మన కళ్ళకి మెయిన్ ఏంటంటే ముందు కళ్ళకి రెస్ట్ ఇవ్వాలి. కళ్ళకి రెస్ట్ ఇచ్చినప్పుడు ఆ కళ్ళ తర్వాత స్లీపింగ్ లోకి వెళ్ళినప్పుడు మనం మొత్తం ఈరోజు జరిగిందంతా సబ్కాన్షియస్కి వెళ్ళిపోతుంది. మనం మైండ్ అంతా ఫ్రెష్ అవుతుంది. ఫ్రెష్ మైండ్ తో ఫ్రెష్ లుక్ తో మళ్ళీ ఫ్రెష్ గా స్లీపింగ్ నుంచి కొత్త ఐడియాస్ తో మళ్ళీ మార్నింగ్ లేవటం కానీ ఈవినింగ్ టైంలో కానీ కొంచెం రెస్ట్ అనేది బ్రెయిన్ కి అవసరం. మెలుకుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన స్లీప్ అనేది బ్రెయిన్ కి, మెలుగుతూ ఉన్నప్పుడు ఏంటంటే అది మనం పడుకున్నప్పుడు కూడా మన బ్రెయిన్ పనిచేస్తూనే ఉంటుంది. మన బ్రెయిన్ పనిచేయండి, హార్ట్ పనిచేయండి అంటే మనం ఉండం అనమాట. మన బ్రెయిన్ పనిచేస్తుంది కానీ మనం పడుకున్నప్పుడు ఏమవుతుందంటే
మనకి ఎక్కువ దానికి మనకి హైకి రెస్ట్ ఇస్తాము, బ్రెయిన్ కు కొంచెం రెస్ట్ ఇస్తాము. దానివల్ల కొత్త ఐడియాస్ అనేవి వస్తూ ఉంటాయి. మార్నింగ్ లేవటం వల్ల ఏమవుతుందంటే మన బ్రెయిన్ కి, మన బాడీతో పాటు మన బ్రెయిన్ కి కూడా ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ కావాలి కాబట్టి మార్నింగ్ టైంలో అవి ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ మార్నింగ్ టైము మీరు ఎక్సర్సైజ్ చేయటం కానీ, వాకింగ్ చేయటం కానీ, యోగా చేయటం కానీ అలాంటివి చేస్తూ ఉంటే చాలా బెనిఫిట్ అవుతూ ఉంటాము. అలానే చాలా మంచిగా ఉంటదని చెప్తూ ఉంటారు. అందుకనే మన బాలకృష్ణ గారు ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత మంచి పీస్ఫుల్ వాతావరణానికి ఒక రిసార్ట్ లాగా ఒక పల్లెటూరుకి వెళ్ళిపోయి ఈ 60 ఏళ్ళు కష్టపడిందంతా అక్కడికి వెళ్ళి వ్యవసాయం చేసుకుంటూ మంచి వాతావరణం, మంచి లైఫ్ ని లీడ్ చేస్తూ ఉన్నారు. సార్కి అయితే మంచి ఆక్సిజన్ లెవెల్స్ వస్తూ ఉంటాయి. అట్లా అలాంటి వాతావరణంలో పెరగాలని అందరం అనుకున్నాం. థ్యాంక్ యూ అండి. నా సెషన్ నచ్చినట్టయితే ఫీడ్బ్యాక్ ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు నచ్చిందనే అనుకుంటున్నాను. Thank you, madam. Thank you for sharing this wonderful knowledge for the team of 168 group, madam. ఏ రకంగా థింక్ చేస్తాం, ఆలోచనలో ఎన్ని రకాలు ఉన్నాయి, పాజిటివ్ థింకింగ్, నెగటివ్ థింకింగ్, క్రిటికల్ థింకింగ్ అని చెప్పారు. మనకు రోజు ఎన్ని ఆలోచనలు వస్తాయి, 60,000 వరకు ఆలోచనలు వస్తాయి అని క్లియర్ గా చెప్పారు. 50% వరకు ఆ రిపీటెడ్ థాట్సే వస్తాయని చాలా చక్కగా వివరించారు. ఎడిసన్ అనే వారు బల్బు కనుక్కున్న దాన్ని బట్టి తను ఫెయిల్ అయినా కూడా దాన్ని అక్కడ వదిలేయకుండా మళ్ళీ దాన్ని కంటిన్యూ చేసి ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అయినట్టు మనం కూడా ఒక ఐడియాని తీసుకొని సక్సెస్ఫుల్ చేసుకోవచ్చు అని చాలా చక్కగా వివరించారు. నెక్స్ట్ చాలా మన చుట్టూ ఎన్నో ఐటమ్స్ ఉన్నాయి. ఆ ఐటమ్స్ నుండి మనం కొత్తగా డిజైన్ చేస్తూ, మనం ఒక మోడిఫై చేస్తూ దాన్ని ఇంప్లిమెంట్ చేసి రీఅరేంజ్ చేసి ఒక కొత్త ఐటమ్ ని క్రియేట్ చేయవచ్చు అని అందరూ ఎలా చేశారో మనకు చాలా చక్కగా వివరించారు. లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ అని ఉంటది. ఆ 2 types ఆఫ్ బ్రెయిన్స్ ఎలా వర్క్ అయితే, రైట్ బ్రెయిన్ అయితే లెఫ్ట్ సైడ్ కోఆర్డినేట్ అవుతుంది, లెఫ్ట్ బ్రెయిన్ అయితే రైట్ హ్యాండ్ కోఆర్డినేట్ అవ్వడము అనేది చాలా చక్కగా వివరించారు. లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ లాజికల్ థింకింగ్ క్రియేటర్స్ అని చెప్పారు. రైట్ సైడ్ బ్రెయిన్ అయితే డాక్టర్స్, ఇంజనీర్స్ అనేది చాలా చక్కగా వివరించారు మేడం. టిప్స్ కూడా చాలా చక్కగా వివరించారు. రోజు ఎక్సర్సైజ్ అవసరము, రీడింగ్ అనేది, ఫుడ్, హెల్తీ ఫుడ్ తీసుకోవడము, నెక్స్ట్ వాటర్ ఇంటేక్, ఒక చిన్న నోట్బుక్ అండ్ పెన్ పెట్టుకొని మనకు ఎప్పుడప్పుడు ఐడియాస్ సబ్ కాన్షియస్ నుండి రిలీజ్ అవ్వగానే దాన్ని నోట్ చేసుకొని పెట్టుకోమని చెప్పారు. నెక్స్ట్ స్లీప్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనేది చాలా చక్కగా వివరించారు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. Happy evening to all. Madam, with your permission, we will take 3 to 4 questions, madam. Yes, sir.